ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రభు మనకు సహాయం చేస్తున్న కృపను బట్టి మరి ఏప్రిల్ నెలంతా మన తండ్రి మన తోడు ఉండి మనల్ని నడిపించి కాపాడిన గొప్ప దేవుడు. మే నెలలో మనందరూ కూడా తన కృపతో, తన మహిమతో, తన రెక్కల కింద మనల్ని ఆశీర్వదించి కాపాడాలని ప్రతి కుటుంబము మనము అందరము కూడా ఆయన నామములో ప్రార్థించేవారమే కదా. మే నెలలో మనందరము సంతోషించి ఆనందించాలంటే జీవము గల దేవునితోనే సావాసము చేసి ఎక్కువ జాములో మోకరించి నమస్కరించి ప్రార్థించి ఆయన మయంపరుచుకుంటూ ఆయననున్న సంతోషం ఆనందాన్ని పొందుకుంటూ ఆయన మన పైన తన ప్రేమను చూపిస్తున్న గొప్ప దేవుని బట్టి అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీలోనూ నాలోనూ మన యేసయ్య ఎప్పుడు నిలిచి ఉండాలి, ఏలుచుండాలి, నింపబడి ఉండాలి ఆయన ఆత్మని ఏ కుటుంబమా ఆ విధంగా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈరోజు నీతో నాతో ఉండాలని ఆయన ఎంతో సంతోషముగా ఆనందముగా మనల్ని ప్రేమిస్తున్న దేవునితో మనము కూడా ప్రేమించి ఆయన వాగ్దానం ప్రకారం నడుచుకుందామా? దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ఫిలోమెనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆధారణయు కలిగను. దేవునికి స్తోత్రం. విశేషమైన ఆనందమును ఆధారమును ఆయన ప్రేమను బట్టి ఈరోజు నీకు నాకు కలుగుచున్నది. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే నీ సహోదరుని నువ్వు ప్రేమించగలవు, సహోదరుని ప్రేమిస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆయన ఆధారణ తండ్రి మరి ఈ యొక్క మే నెలంతా మన జతలో ఉండాలని, మనతో ఉండాలని నీ ఆలోచన నా ఆలోచన కదా. కుటుంబములను ఆశీర్వదిస్తూ దీవిస్తున్న గొప్ప దేవుడు మన కుటుంబంలో మన పిల్లలను, పిల్లలను వర్ధిల్లు చేసి ఫలింపజేసి ఆశీర్వదించి వారి ఫలితములను చూసినప్పుడు నీ కుటుంబంలో ఒక ఆనందము సంతోషమును కలుగు చేస్తున్నప్పుడు మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా, ఈ నెలంతా కూడా అదే విధంగా ఆయన ఆశీర్వదించి దీవించాలని కలువరి ప్రేమ ద్వారా ప్రతి కుటుంబమును మరి బతిములాడుకుంటూ మీరు షేర్ చేసి అందరికీ దేవుని ప్రేమ పంచాలని మనం చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, సహోదరుడా, ఆ జీవం గల దేవుని దగ్గర మనవి చేయటం వలన ఆయన ప్రేమ ఆదరణ నాకు ఈరోజు ఎంతో విశ్రాంతి కలిగి ఉన్నది. ఎంతో మరి ఖైదులో ఉన్న నన్నును నా తండ్రి ఆశీర్వదించి ప్రేమించినాడని నేను ఈరోజు ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని ప్రేమ నీలో నాలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని శ్రమలలో ఉంటున్నారా, బాధలలో ఉంటున్నారా? మరి అయితే దేవుని యొక్క విశ్రాంతి ఆయన అంటున్నాడు, నీకు విశ్రాంతి నేను కలుగు చేస్తున్నాను, శాంతిని ఇచ్చుచున్నాను, సమాధానం ఇచ్చుచున్నాను. మరి సహోదరుడా, నా యొక్క ఆధారమైన ప్రేమ నీలో ఉండబోచున్నదని ప్రభు అయిన యేసయ్య మనకు క్లుప్తముగా తెలియపరుచున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ లోకంలో బ్రతికిన దినములంతా కూడా క్రీస్తు యేసునందు నమ్మకమించిన ప్రతి సహోదరుడు సహోదరునికి ఆయన ఆనందాన్ని ఆధారణముగా ఉంచి సంతోషాన్ని కలుగు చేసి మీ కుటుంబంలో అనేక విధాలుగా మీరు ఫలించుచున్నట్టుగా దేవుని వాక్యమందును ప్రార్థన చేయటమందును ఇంకా వెనుక తీయకుండా, ఒకవేళ ఇన్ని సంవత్సరములు నువ్వు ఒకవేళ వెనుక తీర్చున్నాయేమో అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ఎన్నో కుటుంబంలో దుఃఖములు ఉంటున్నాయి, ఎన్నో కుటుంబంలో సంతోషం లేకుంటున్నాయి, ఎన్నో కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ పొందుకోలేకుంటున్నారు, ఎన్నో కుటుంబం దేవుని ఆత్మ వారిలో లేకుండా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుని ప్రేమ పొంది దేవుని యొక్క అతిథీయ కుమారుని యొక్క మరి రక్షణ కోసము ఆయన కృపలో ఉండటానికి, ఆయన రెక్కల కింద ఉండటానికి ఈ మే నెలలో ఎంతో మంది అయితే రక్షణ పొందుకోవడానికి ముందు తయారవుతున్నారో వారందరికి కూడా సహాయం దాయిచ్చేయి. ఎందుకంటే ప్రతి బిడ్డ నీలో ఉండాలి. ఏ దినము మాది మరి ఈరోజు ఈ మే నెల మాకు ఇచ్చున్నారంటే గొప్ప గొప్ప విశేషమైన దినమే కదా, ఆనందమైన దినమే కదా, ఆధారణకర్త మాట్లాడుచున్న మాటలే కదా. మీ కుటుంబంలో ఇంకెన్ని దినములు వెనుక తీస్తావు? మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది అతిథీయ కుమారులో ఉండటానికి, ఆయన రెక్కల కింద ఉండటానికి ఒక మార్గము నీలో నుంచి వచ్చినట్లయితే నీ తండ్రిని నువ్వు ప్రేమించిన వారుగా అవుతావు, తండ్రికి లోబడినట్టు వారు అవుతారు.
దేవునికి స్తోత్రం. మే నెలలో ఆయన ఆనందం సంతోషం పొందుకుంటానికి ముందు కొనసాగుతారని, ప్రతి బిడ్డ కూడా ఆ ఆలోచన కలిగి జీవిస్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి, నాయనా మీరు చెప్పిన మాట ప్రకారం కాబట్టి నా ప్రేమ మీ పైన కుమ్మరించబడి ఉంటున్నది. నా ఆనందం సంతోషం నా ఆదరణకర్తగా నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నావు. అవును స్వామి, నీకు స్తోత్రం నాయనా. విశేషమైన ఆనందాన్ని మీకు ఇచ్చబోచున్నా అంటున్నావు, విశేషమైన ప్రేమనిచ్చబోచుంటున్నావు. విశేషంగా మే నెల మా అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆనందమును కలిగి చేసిన గొప్ప దేవుడా స్తోత్రం. ఇలాంటి ఆలోచన తలంపు ప్రతి కుటుంబానికి, ప్రతి దైవదాసురాలకు, ఇంకా లోకంలో అనేకమైన సంఘంలోని విశ్వాసులకు నీ పైన ప్రేమ కలిగి నీలో ఉండటానికి, నిన్నే ప్రేమించటానికి, నీ ప్రేమ వారి సహోదరుల పైన కుమ్మరించబడుతూ యేసు ప్రభు వారిని ఈ లోకంలో వర్ధిల్లు చేసుకొని ఆయన మనందరినీ వర్ధిల్లు చేయటానికి ఇష్టపడుతున్న మన దేవునికి కూడా మహిమ కలిగినట్టుగా జీవించటానికి ప్రతి కుమార్తెకు కుమారుడికి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.